సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పఫ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఓవెన్ కూడా అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. 3 ఎగ్స్ని 2 భాగాలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్స్లోకి ఆనియన్ కర్రీ ఎగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మైదా పిండి అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని పఫ్ షీట్స్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడివేడిగా ఈజీ అండ్ సింపుల్గా ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి. పఫ్ షీట్స్ ఎలా చేయాలి అనేది కింద లింక్ ఇచ్చేస్తా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.